కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో అడ్డగోలు హామీలిచ్చి బీసీలను మోసం చేసిందని వికారాబాద్ పట్టణం బీఆర్ఎస్ అధ్యక్షులు గోపాల్ ముద్రాజ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లి కొట్లాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరగవని ముందే తెలిసినా హడావిడిగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ప్రభుత్వం బొక్కబోర్ల పడిందని దుయ్యబట్టారు. ఏ ఎన్నిక వచ్చినా బీసీ సమాజం రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. అబద్ధాలు మాట్లాడి అధికారం చేపట్టాలనే ఒక అధికార దాహంతో ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చింది. బీసీలకు మేము అధికారంలో వచ్చిన 6 నెలలకే 42% రిజర్వేషన్ కల్పిస్తాం. దానికి తోడు ఇంకా బీసీ సప్లైన్ అని అంటే ఇంకా వేరే చాలా చెప్పారు. ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అందరికి ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపి అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మన స్థానిక ఎలక్షన్లలో ఓట్లు దండుకోవాలని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఒక్క